హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అందరూ ఎంతో ఇష్టంగా తినే ఉల్లాకు కోడిగుడ్డు కూరనైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ కర్రీ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడైతే ఒక గిన్నెలో మనకు సరిపోయేంతగా ఆయిల్ అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం ఉల్లాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు కొన్ని ఎక్కువగా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇప్పుడు ఉల్లాకును తీసుకోండి. ఇలా ఉల్లాకు వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి అయితే కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ అంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇప్పుడే మనకు రుచికి సరిపడినంతగా అయితే సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఎన్నైతే ఎగ్స్ తీసుకుంటామో ఆ ఎగ్స్ అన్నీ కూడా ఇప్పుడైతే పోసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకొని మధ్యలో ఒకసారి అయితే తీసి ఇలా అడగంటకుండా అయితే కర్రీని అయితే ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడైతే మనకు రుచికి సరిపడినంతగా కారం కూడా వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అయితే కర్రీని అంతా బాగా చిన్న చిన్నగా కాకుండా కొంచెం ఎగ్స్ లాగా ఉండేలాగా అయితే కలుపుకోండి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోవాలి. గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందాం. చూడండి, మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లాకు కోడిగుడ్డు కూర అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ కర్రీని అయితే బాగా చేసుకుంటారు, చాలామంది ఎంతో ఇష్టంగా తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఎస్పీ వరల్డ్ బ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.